కోర్టు తర్వాత మీ అందరికీ తెలుసు మనం ఎన్ని సినిమాలైనా చేయొచ్చు. ఎన్నో వచ్చినాయి, నాకు రోజు 4-5 సినిమాలు వచ్చినాయి. ఎందుకంటే 13 సంవత్సరాలు సస్టైన్ అయ్యాను. సినిమా డబ్బులు లేకుండా, సినిమా పని చేయకుండా సస్టైన్ అయినండి. డబ్బుల కోసం ఏది పడితే అది చేయాలనే ఉద్దేశం నాకైతే లేదు. ప్రజలు నాకు ఒక రెస్పెక్ట్ ఇచ్చారు, దాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంలోనే డబ్బులు మనకి ఎంత రావాలో అంత భగవంతుడు అది ఆయన డిసైడ్ చేస్తాడు. ఆ డిపాజిట్ అది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తూ ఉంటుంది. అలా మంచి పాత్రలు చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి కథలు చేయాలనే ఏంలో నేను విన్న 70-80 కథల్లో ఇది ఒక కథ అండి. అందులో నాకు నచ్చిన ఒక 10 కథల్లో ఇది ఒక కథ. నేను రీఎంట్రీ తర్వాత నేను వచ్చినాక మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అలాంటి ఒక గొప్ప కథ ఇది. ఎవ్రీథింగ్ ఎక్కడా కూడా మనకి వీళ్ళేదో మనకి వాయించేస్తారు, కులాలు మతాలు ఏం లేదండి. ఎక్కడ కూడా ఏ కులంలోనైనా ఇక్కడ 2 కులాలు, డబ్బున్నోడు లేనోడు, ఇవి 2 రాజ్యాన్ని ఏళ్తాయి. ఈ 2 నుంచే స్ట్రగుల్ ఉంటుంది. వాడేమో తొక్కాలని, వీడేమో తొక్కుతున్నాడు పైకి లేవాలని. ఇదే ఫీలింగ్ ఉంటుంది ఎక్కడ చూసినా సరే. అది మీడియా అయినా, సోషల్ మీడియా అయినా, ఎక్కడైనా సరే ఒకడిని ఒకడు నేను నీకన్నా గొప్పవాడిని చెప్పాలనే ప్రయత్నమే జరుగుతూ ఉంటుంది ఎక్కడైనా సరే. ఇందులో పాత్రలు కూడా అలాగే ఒకడిని అవతల వాడిని గురించి తక్కువ అంచనా వేయటం అనేది మనిషికి సహజమైనటువంటి ఒక డిఎన్ఏలో అది వచ్చింది మనకి, అది ఎవల్యూషన్ అవుతూ వచ్చింది. అది అలాంటి ఒక మంచి కథను తీసుకున్నాను. ఎందుకంటే బెన్నీ గారు ఈయన కలర్ ఫోటో సినిమా, ఆ తర్వాత బెదుర్లంక, అది కమర్షియల్గా ఎంత ఆడింది అనేది పక్కన పెట్టి నాకు అనవసరం. బెదుర్లంక అనేది ఎలా, కానీ కాన్సెప్ట్ ఉంది చూసారా, అది ఈ కథలో కూడా ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది దేశం మాట్లాడుతుందేమో అని అనిపిస్తూ ఉంది. అంటే దేశం మాట్లాడుతుంటే సినిమా ఫ్రెటర్నిటీ వాళ్ళు మాట్లాడతారని అనిపిస్తుంది దేశవ్యాప్తంగా. మంచి కథ, ఆర్టిస్టులు కూడా బాగా, ఏ ఆర్టిస్ట్కి ఇచ్చినా కానీ పండగేనండి. ప్రతి క్యారెక్టర్ పండగలా ఉంటుంది.